ఒక్క ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి, లేదంటే నిలబడతాయి అని ఒక సామెత ఉంది కదండీ! అలా అయ్యింది ముకుంద చేసే పనులు. ఎప్పుడు సంతోషంగా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండే ఆదర్శ్, మురారిల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అసలు ముకుంద ప్లాన్ ఏంటి అంటే, వాళ్ళ నాన్నేమో మొన్న ముకుందకి సపోర్టివ్‌గా మాట్లాడాడా, తర్వాత ఆలోచించుకొని, "ఎందుకమ్మా ఇవన్నీ? నా కూతురి జీవితం ఏమైపోతుంది ఏమో అని భయమేస్తుంది" నైతే అంటూ ఉంటే, "నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు నాన్న, అందుకని ఇల్లు మార్చేస్తున్నాను" అని చెప్పని ఇల్లు మార్చేస్తుందనమాట. ఇక మురారి కంట కనపడింది కదా ముకుంద. ఇక భ్రమలాగా ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుందనమాట. మురారి కూడా నిజంగానే భ్రమేమో, అయినా నాకెందుకు కనిపిస్తుంది, చనిపోక ముందు ప్రశాంతంగా ఉంచలేదు, చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంచలేదని అయితే బాధపడుతూ ఉంటాడు. నేనే తప్పు చేశానా అన్నట్టు. ఇక ఆదర్శ్ ఏమో ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే, రేవతి ఉండి ఎక్కడికి నాన్న వెళ్తున్నావంటే, ఈ మనుషుల మధ్య అసలు ఉండాలనిపించడం లేదు అని అయితే అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని మురారి అంటే, ఏం చేయమంటావు, నీ మాయలాడి పెళ్ళం ఉంది కదా, నన్ను తీసుకొచ్చి ఈడ పడేసారు అబద్ధాలు చెప్పి అంటూ కృష్ణని తిడుతూ ఉంటే, ఇక మురారి చూస్తూ ఊరుకోలేక ఆదర్శ్ మీదకి చేయెత్తుతాడనమాట. ఇంక ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది. నా ముకుంద, నా భార్య ముకుంద మీ వల్లనే చనిపోయింది, నాకు దూరం అయిపోయింది అంటూ ఆదర్శ్ మాట్లాడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. అసలు భర్తగానే నువ్వు నాకు వద్దురా అన్న ముకుంద అని ఈయన భార్యగా ఒప్పుకొని ముకుందకు సపోర్ట్ చేస్తూ కృష్ణని, మురారిని నిందిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి ఈ ఒక్క ముకుంద వల్ల ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితుల మధ్య పెద్ద గొడవే జరిగిపోయిందనమాట. ఇంకా ఏముంది, భద్ర శత్రువుల్లాగా మారిపోయారు మురారి అలాగే